ఇట్స్ యువర్ క్యూట్ చెర్రీ. ఈ రోజు అయితే మనకి నిన్న నేను ఎపిసోడ్లో ఏం కంటెంట్ లేదు, ఏం గొడవలు పడరు, ఏందేందో చెప్పా, కానీ మనకి బిగ్ బాస్ చాలా ట్విస్టే ఇచ్చారు. చాలా చాలా గొడవలు, చాలా గాసిప్స్ చాలా ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. సో దానికంటే ముందు అందుకే మీరు ఎంజాయ్ చేయకుండా ప్రతిదీ చూడండి, ఎవరేంటో మనకి ఈరోజు ఇంకా చాలా చాలా బాగా తెలిసింది. స్కిప్ చేయకుండా ఎందాక చూడండి. దానికంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యా, చాలా చాలా నీట్గా, క్లియర్గా, కూల్గా చెప్తాను. ఫాస్ట్గా చెప్తున్నాను అంటున్నారు కొంతమంది, సో అందుకే చాలా క్లియర్గా, నీట్గా చెప్తాను. ఫస్ట్ అయితే నాకు ఒక పాయింట్ అనిపించింది, మళ్ళీ సేమ్ షన్ను, జెస్సీ, సిరి కూర్చొనే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ నాగార్జున సార్ చెప్పినా కూడా కూర్చొని కబుర్లు చెప్పొద్దు అని ట్యాగ్ లైన్ వేసినట్టు చెప్పినా కానీ సేమ్ యాస్టీస్ వాళ్ళ ముగ్గురు అయితే అదే మాట్లాడుకున్నారు. వాట్ ఎవర్ అది జరిగింది. వీళ్ళ డిస్కషన్ మానస్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మానస్ కాజల్ కూర్చొని అంటే నామినేషన్స్ స్టార్ట్ అవ్వక ముందు ఈ చిన్న చిన్న క్లిప్స్ మనకు చూపించారు కదా, దాని గురించి ఎప్పుడు కాజల్కి ఏంటంటే ఎవరిని నువ్వు నామినేట్ చేస్తావు ఇవి అసలు అడగకూడదు కదా బిగ్ బాస్, మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇలా జరిగినందుకే ఒకసారి మనకి సీజన్ 3లో రోహిణిని లైక్ ఎలిమినేట్ డైరెక్ట్ నామినేషన్స్లో పెట్టారు, జస్ట్ నవ్వినందుకో దేనికో. ఇలా ఉంటే కాజల్ గారిని కూడా డైరెక్ట్ పెట్టేయడంలో ఆశ్చర్యం నాకు అనిపించింది, ఎందుకంటే ఇది లాజిక్ పాయింట్ కూడా. ఇంతకు ముందు కూడా సీరియస్గా జరిగి తన ఎలిమినేషన్ దాకా ఎలిమినేట్ అయిపోయింది, ఏం రీజన్ లేదు, నామినేషన్స్లో నవ్వారని అంతే. అలాంటిది మరి ఎందుకు బిగ్ బాస్ గారు ఏం పట్టించుకోవట్లేదో, అంటే మేబీ చిన్న చిన్నగా పట్టించుకుందాం అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ప్రతిసారి కాజల్ ఏంటంటే నువ్వెవరిని నామినేట్ చేస్తున్నావు, నువ్వెవరిని నామినేట్ చేస్తావు, మళ్ళీ మానస్ చెప్తే అప్పటికి మానస్ అన్నారు నార్మల్ షన్ను జెస్సీ సంథింగ్ అన్నప్పుడు, షన్నుని ఎందుకు చేస్తున్నావు, ఒక పక్క నీకు ఎవరు చేస్తున్నారని చెప్పడమే తప్పు, నీకు మళ్ళీ షన్నుని ఎందుకు చేస్తున్నావో తెలియాలి. ఇలాంటివి ఏంటంటే లైక్ కొంచెం ఇదిగా ఉంటాయి, రూల్స్ని బ్రేక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ హమీద అందరూ అంటే అందరూ కాదు, లైక్ సిరి అయితేమి వీళ్ళందరూ చాలా వరకు ముగ్గురు అదే మాట్లాడుతున్నారు. ఏంటో హమీద తన ఇల్లు అనుకుంటుంది, రేషన్ మేనేజర్ చేసినప్పటి నుంచి తన మొత్తం మారిపోయింది. పింకీతో కూడా చిన్న గొడవ కదా, మటన్ ముక్కలు కౌంట్ చేసి పెట్టు, అప్పుడు పింకీ కోపం వచ్చి నువ్వే కౌంట్ చేసి పెట్టుకొని వెళ్ళిపో. ఇలా ఏంటంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి బాగా హమీద మీద. వాట్ ఎవర్ అండర్స్టాండింగ్స్ మనకి తెలియదు, మనకు అంత చూపించలేదు కదా. అండ్ ఈరోజు నాకు నచ్చని ప్లేయర్ ఎవరంటే ఇప్పుడే చెప్పేస్తా, మళ్ళీ ఎండ్ దాకా కొంచెం అంత అవసరం లేదు. జెస్సీ అసలు తను ఏమనుకుంటున్నాడో, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ నటించి, ఫోర్త్ వీక్ కూడా సగం నటించి, ఫిఫ్త్ వీక్ అసలు వచ్చాడా ఏంటి. నాకు నిజంగా జెస్సీ బయోగ్రఫీ మీకు ఆల్రెడీ చెప్పాను, అప్పుడు చెప్పినప్పుడు ఒక ప్రౌడ్ ఫీల్ వచ్చింది. ఈ రోజు ఎపిసోడ్తో మొత్తం అనమాట ఆల్మోస్ట్ మొత్తం పోయింది. ఎంత ఒక మనిషి వచ్చి మాట్లాడుతుంటే బాబో ఆ యాటిట్యూడ్ ఏంటి, ఆ పాయింట్స్ అన్నీ చెప్తాను, మీరు ఉండండి అంటున్నా. ఇంకా నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అసలు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు మనకి ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. వీళ్ళందరూ అంటే సీక్రెట్ రూమ్ కదా, ఇంకా బయటకు చెప్పరారు, ఏదో మొత్తానికి అందరికైతే వీళ్ళ నామినేట్ చేస్తారు. జెస్సీ నామినేటెడ్. ఇంకా మళ్ళీ ఆ నామినేషన్స్ ఎందుకు, ఇలా ఎవరికి ఎన్ని పడినాయో ఓట్స్ డైరెక్ట్ వెళ్దాము. లోబోకి 2 ఓట్స్ పడ్డాయి, ప్రియాంక అండ్ జెస్సీ చేశారు. ప్రియాంక రీజన్ ఏంటంటే ఇంకా బాగా ఆడాలి గేమ్ అని చెప్పారు. ప్రియాంక కూడా ఇంకొంచెం బాగా ఆడితే బాగుంటుంది, ఎందుకంటే గేమ్ బాగా ఆడే వాళ్ళు ఆ రీజన్ చెప్తే బాగుంది అనిపించింది. బట్ ఓకే, ప్రియాంక నాకు కొంచెం వరకు తను గేమ్ ఆడిద్ది, ఇంట్లో పనులు చేసేది, బట్ ఆ పాయింట్ కాకుండా ఇంకోటి. అండ్ జెస్సీ చెప్పాడు లైక్ జెస్సీకేమో తను ఆ రోజు పాయింట్ నన్ను అనటము, జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఇలా అన్నవి నాకు కొన్ని తీసుకోలేకపోయాను అని లోబో గారు సారీ అసలు మొత్తం అడిగితే చెప్పారు. లోబోకి 2 ఓట్స్ పడినాయి, ప్రియాంక జెస్సీ చేశారు. ప్రియాంక గారేమో ఈ రీజన్ చెప్పారు, లోబో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఆడితే బాగుండని. లైక్ ప్రియాంక కూడా ఆడితే బాగుండు అని నా ఉద్దేశం, ఎందుకంటే ప్రియాంక ఎక్కువ మనకు వంటలో కిచెన్లోనే కనిపిస్తుంది కదా. అండ్ జెస్సీ ఏం చెప్పాడంటే రీజన్ లోబో నా రూల్స్ అన్నీ బ్రేక్ చేశారు, లోబో వల్లే నాకు ఇలా జరిగింది, నా కెప్టెన్సీ టాస్క్ రద్దయినట్టు మాట్లాడారు. సో ఓకే, అదంటే వ్యాలిడ్ రీజన్ జెస్సీ రీజన్, ఎందుకంటే నిజంగా కెప్టెన్సీ పోవడంకి మెయిన్ రీజన్ లోబోనే కదా. అండ్ సన్నీకి 2 ఓట్స్. సన్నీకి ఎవరెవరు వేశారంటే కాజల్ గారు అండ్ ప్రియా గారు. కాజల్ అన్ఎక్స్పెక్టెడ్, మనం అసలు కాజల్ వేస్తుందని మనం అనుకోలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. కాజల్ అసలు ఆ స్ట్రాటజీ ఏంటో, పోయిన వీక్ నాకు వాళ్ళు వేశారు, నేను వాళ్ళని అలా మెయింటైన్ చేయాలి కాబట్టి ఈ వీక్ వేస్తున్నాను అంటారు. ఇంకా ప్రియా గారికి సన్నీ గారికి పడట్లేదు కాబట్టి. కానీ నిన్నటి ఎపిసోడ్లో మనం చూసినట్టయితే ప్రియా గారు సన్నీ గారు మళ్ళీ మామూలు అయ్యారు. ఓకే, వీళ్ళు ర్యాంప్ బాగున్నట్టుంది అనుకున్నాం, బట్ అదే కొనసాగుతూ ఉంది. వాళ్ళకైతే గొడవలు అయితే ఇంకా ఉన్నాయని అర్థమవుతున్నాయి, క్లాషెస్ అనేవి. విశ్వాకి 2 ఓట్స్ పడినాయి, షన్ను అండ్ యానీ మాస్టర్ వేశారు. యానీ మాస్టర్ సేమ్ స్ట్రాటజీ, నాకు స్ట్రాంగ్ ప్లేయర్స్గా ఉన్న వాళ్ళని నేను తీసుకొని అండ్ ఇంకోటి నాకు వేసిన వాళ్ళకి నేను వేస్తానని సేమ్ స్ట్రాటజీ.
అండ్ షన్నుకి వేసేటప్పుడేమో షన్ను ఫస్ట్ వీక్ ఉన్నట్లా ప్రతిదానికి ర్యాష్గా మాట్లాడుతుండడం, అగ్రెసివ్ అవుతాం. దట్స్ ట్రూ, నిజమే కదా. వాళ్ళిద్దరికి లైక్ చిన్న డిస్టర్బెన్స్ వస్తే ర్యాష్గానే మాట్లాడారు. అండ్ హమీదాకి 2 votes పడినాయి. ఎవరెవరంటే సిరి వేశారు, ప్రియాంక వేశారు, పింకీ ఏమో లైక్ ప్రతిదానికి డిమాండ్ చేస్తుంది, తనదే హౌస్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది. సిరి కూడా సేమ్ ఆ రీజనే చెప్పింది. లైక్ ఇంకా ఉన్న ఫైర్ కనిపించలేదండి, ఒక పక్క ఫైర్ చూపించిన ఫైర్ కనిపించలేదండి, అదేం లాజిక్. లైక్ చూపిస్తుంది కదా, రేషన్ మేనేజర్గా ఫైర్ చూపిస్తుందని నువ్వే అన్నావు, మళ్ళీ ఇక్కడ ఫైర్ చూపించట్లేదు అన్నావు, సో లాజిక్ లేదు అక్కడ. మానస్కి 3 votes పడినాయి. లోబో అయితేమి, శ్వేత అయితేమి, షన్ను అయితేమి. షన్ను ఏమో సేమ్ ఇలాగే చెప్పాడు, తను వచ్చి మాట్లాడే పద్ధతి బాగాలేదని. శ్వేతనేమో నాకు కెప్టెన్సీలో సపోర్ట్, మొత్తానికి ఆమె చెప్పిన పాయింట్ అయితే నాకు కెప్టెన్సీలో సపోర్ట్ చేయలేదు, నేను అందుకు చేస్తున్నానని క్లియర్గా అర్థమైంది. అండ్ లోబో వచ్చేసరికి ఏమో పోయినసారి ఇలా మాట్లాడే విధానం నాకు నచ్చలేదు, ఇలా వచ్చి నువ్వు అలా మాట్లాడకు అందరి ముందు చెప్పే విధానం నాకు నచ్చలేదని చెప్పాడు. దట్స్ ఇట్. మానస్కి 3 votes పడినాయి. ప్రియాకి 2 votes పడినాయి, ప్రియా గారికి 2 votes పడినాయి. హమీదా అండ్ సన్నీ యాస్ట్రీస్ వాళ్ళిద్దరికి ఉంది కాబట్టి వాళ్ళిద్దరు వేసుకున్నారు. హమీదానేమో నేను ఆమెతో ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు, ఇన్ని రోజులైనా ఇలా మాట్లాడుకొచ్చారు. అండ్ జెస్సీకి 4 votes పడినాయి. శ్రీరామ్, మానస్ అండ్ రవి అండ్ విశ్వ వీళ్ళు వేశారు. ఇక్కడ నాకు ఒక పాయింట్ ఏం నచ్చలేదంటే, బిగ్ బాస్ చూపిస్తున్నాడు ఎవరు ఓట్స్ వేశారని. మనం చూసినట్టయితే ఎవరు మీకు ఓట్స్ వేశారని క్లియర్గా చూపిస్తున్నప్పుడు అప్పుడు జెస్సీ ఐ నో దట్స్ యాటిట్యూడ్, నువ్వు 3 weeks యాటిట్యూడ్ 4 weeks యాటిట్యూడ్ చూపించింది, ఈ వీక్ నువ్వు యాటిట్యూడ్ చూపిస్తున్నావు అంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడవని, మిగతా వాళ్ళు సేఫ్ గేమ్ ఆడినట్టయితే నాకు అనిపించలా. ఈ రోజు ఎపిసోడ్లో నాకే కాదు మనం ఇష్టపడిన వాళ్ళందరికీ రివర్స్ లాగా ఉంది ఆ గేమ్ చూస్తుంటే. మేము లేకపోతే బిగ్ బాస్ వాళ్ళని చూపించడానికి వాళ్ళకి ఏమి బిగ్ బాస్కి శత్రుత్వం ఏం లేదు. సో జెస్సీ అయితే చాలా చాలా ఓవర్ చేశారని నాకు అనిపించింది ఈరోజు ఎపిసోడ్ మొత్తం మీద. అండ్ రవికి 4 votes, జెస్సీ, కాజల్, సిరి, యానీ మాస్టర్ ఏమో స్ట్రాంగ్ ప్లేయర్ అని వేశారు. సిరినేమో తిన గేమ్ కాకుండా మిగతా వాళ్ళ గేమ్ ఆడుతున్నట్టు, అంటే తన గేమ్ కాకుండా మిగతా వాళ్ళ గేమ్ ఆడుతున్నట్టు. ఇది అసలు హార్ట్స్ ఆఫ్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నాగార్జున సార్ నీకు చెప్పిందే అది, నువ్వు రవికి చెప్పావంటే ఇలా కొంచెం ఇదిగా అనిపిస్తుంది. మనం ఫుల్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్స్ చెప్తే బాగుండని నా అభిప్రాయం, అంతే. నేను వాళ్ళ పాయింట్స్ ఎవరి పాయింట్స్ వాళ్ళకుంటే నాకు అనిపించింది చెప్తున్నాను. అండ్ కాజల్ ఏమో నన్ను చేసినందుకు చేశారని, జెస్సీ ఏమో నన్ను మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఇలా సంథింగ్ అన్నాడని ఏదో వాళ్ళిద్దరికి ఈయన జెస్సీ కూడా అన్నాడు కదా రవిని, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ పైన తినకి ఇంకా నచ్చకల అలా ఏదేమి రవికి 4 votes పడినాయి. అండ్ ఫైనల్లీ షన్నుకి 8 votes పడినాయి అనమాట. ఇన్ని వీక్స్లో షన్నుకి ఒక్క ఓట్ పడింది. ఈరోజు 8 votes పడేసరికి అందరికంటే ముందు ఆ పాయింట్ చెప్తాను నేను. ముందు ఎవరెవరు వేసారంటే లోబో వేశారు. లోబో ఏం పాయింట్ చెప్పాడంటే, పోయినసారి నేను అలా మాట్లాడినందుకు నాతో వచ్చి ఇది ర్యాష్గా మాట్లాడి నాకు అది నచ్చలేదు. మానస్ కూడా సేమే, కొంచెం ర్యాష్గా ఉన్నారు, అసలు తను గేమ్ అంత ఎమోషనల్ కనెక్ట్ కూడా అవ్వలేదు. శ్రీరామ్ కూడా సేమ్ చెప్పాడు, తనేంటో వాళ్ళ ఒక గ్రూపిజం లాగా ఉన్నారని. గుడ్. రవి ఏమో నన్ను పోయినసారి ఎందుకు నామినేట్ చేశాడో తనకే తెలియదు, ఇంకా నేను అందుకని చేశానని. హమీదా ఫ్రెండ్షిప్ చేద్దాం అంటున్నా కానీ నాకు అసలు ఫ్రెండ్షిపే కనిపించలేదు, వేరే జోనర్లో ఉన్నారని. అండ్ ప్రియా గారేమో తనకు చెప్పినదే తను పాటించట్లేదు, జెస్సీని జైలుకి పంపించినందుకు సంథింగ్ మీరు ఎందుకు సపోర్ట్ చేశారు అన్నట్టు మాట్లాడారు, నాకు అది నచ్చలేదని ప్రియా గారు చేశారు. విశ్వ కూడా సేమ్, లైక్ విశ్వకి షన్నుకి ఏదో జరిగినట్టుంది, ఆ సీన్ మనకు చూపించలేదు, చూస్తే బాగుంటుంది ఆ సీన్లో అయినా. ఇప్పుడు అన్నమాట అసలు ఇది జరిగింది. అసలు వీళ్ళందరూ కలిసి సేఫ్ గేమ్ అంటే ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారో మనకి ఇప్పుడు బాగా తెలిసింది. షన్నుకి ఇన్ని వీక్స్లో ఓట్ పడక ఒక్కసారిగా ఇంతమంది నామినేట్ చేసేదాకా తీసుకోలేకపోయాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ 8 members వేశారు అండ్ హైయెస్ట్ ఓట్స్ షన్నుని అనమాట. వాళ్ళ ముగ్గురు కాసేపు చేశారు, చూసారు ఒక 5 minutes 3 minutes మనకు అది కంటిన్యూస్గా ఐఎమ్ హీరో అని. సిరినేమో అవడి అమ్మ, ఇంకా జెస్సీనేమో అసలు ఇదిరా రియాలిటీ గేమ్ ఇప్పుడు అసలు నాకు అర్థం కావట్లేదు. దగ్గర నుంచి అయినా ముందు నుంచి అయినా అవే చేస్తారు కదా, ఇప్పుడు షన్ను ఏమన్నా చేస్తారన్నా లేకపోతే కొడతారని భయమా వీళ్ళకి? అదైతే నాకు నిజంగా వీళ్ళు ఎట్ల నుంచి ఆలోచించి ఆ మాట అంటున్నారా? రియాలిటీ ఫేసెస్ వచ్చినాయి ఫస్ట్ 3 weeks, ఎవరిష్టం వాళ్ళు కదా. నువ్వు ఫస్ట్ 2 weeksలో బాగుండి ఈ వీక్ వచ్చేసరికి అంతమంది వేస్తారంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకొని ఏమి వేయలేదు కదా. మాట్లాడుకునేది అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ చూపిస్తాడు మనకు, కంపల్సరీ వాళ్ళు మాట్లాడుకునేది అయితే చూపిస్తారు. ఎందుకంటే కాజల్ ప్రతిసారి బిగ్ బాస్ నామినేషన్స్ మాట్లాడే ప్రతిసారి కాజల్ది ఒక క్లిప్ అయితే డెఫినెట్లీ ఉండిద్ది నామినేషన్స్ ముందు. మరి వీలే లేదు, ఎవరికి ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. కానీ దాన్ని జెస్సీ ఎలా మాడ్యులేట్ చేసి ఎలా మ్యానిపులేట్ చేస్తారు అంటే వీళ్ళు రియాలిటీ ఇది అంత చేయాల్సిన అవసరం అక్కడ లేదు, అస్సలు లేదు, కొంచెం అస్సలు లేదనమాట. ఎవరి గేమ్ వాళ్ళది. 3 weeks నుంచి చేయలేదు, ఈ వీక్ వేస్తే విశ్వ అప్పటికి ఒక మాట అంటారు, నువ్వు 3 weeks బాగున్నావు ఈ వీక్ బాగాలేదు. దట్స్ ట్రూ కదా, ఎవరిష్టం వాళ్ళది. దానికి జెస్సీ అయితేమి, సిరి అయితేమి, షన్ను అయితేమి కొంచెం నాకైతే నచ్చలేదు.
అండ్ సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారంటే నాకు జెస్సీ ఆడుతున్నట్టే అనిపించింది. లైక్ అసలు ఆ నోటికి ఏమొస్తున్నాయో తనకే తెలీదు. అని మాస్టర్ శ్వేతకి భలే మోటివేట్ చేశారు. అంటే మానస్కి కొంచెం ఉంది కదా, శ్వేత చేసేదని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ ఎవర్ చేసేసరికి కొంచెం ఉంది కాబట్టి తను ఉంటే కొంచెం స్పేస్ ఇవ్వు తనకి అని కూల్ చేసింది. కానీ శ్వేత కూల్ అవ్వాలి. వద్దు నాకు అవసరం లేదు, నేను 2 times ఇస్తున్నా. అసలు 2 timesలో ఫస్ట్ టైం తీసుకునే అంత లేదు. ఇప్పుడు నువ్వు నామినేట్ చేసావు, ఇంకా తనని నామినేట్ చేయాల. వాట్ ఎవర్ అదే అలా ఉండి ఇంకా షన్ను అంటాడు నా గేమ్ ఇప్పుడేనా నేను స్టార్ట్ చేసి ఇప్పుడు చెప్తాను నేను గేమ్ అంటే ఇప్పుడు దాకా నువ్వు గేమ్ ఆడలేదా? కొన్ని ఎలా అంటున్నారో వీళ్ళు నిజంగా నాకు అర్థం కావట్లేదు. గేమ్ స్టార్ట్ చేస్తానంటే 4 weeks మరి అబ్బో. అండ్ ఇంకోటి రవి వచ్చి ఎంత కూల్గా ఎంత బాగా మాట్లాడతాడంటే జెస్సీ అండ్ షన్నుతో. సరే రవి సేఫ్ గేమ్ ఆడినండి ఇంకేదన్నా అండి, కానీ ఒక మనిషి వచ్చి మనతో మాట్లాడుతుంటే వీళ్ళిద్దరు చూపించిన యాటిట్యూడ్ రా బాబోయ్ బుర్రపాడు. అసలు ఎందుకంత యాటిట్యూడ్ వచ్చిందో, ఎందుకంత అగ్రెసివ్నెస్ వచ్చిందో నాకైతే తెలియదు. అండ్ శ్రీరామ్ కూడా చాలా అండ్ కెప్టెన్ కాబట్టి తను ఏం చెప్తే చెయ్యాలి. ఏం చెప్పాడు జెస్సీ చాలా కూల్గా చెప్పాడు. అక్కడ తప్పు మనం చూసినట్టయితే శ్రీరామ్ ఎక్కడా కనిపించట్లేదు, జెస్సీ దాన్ని క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ అసలు ఏం చెప్పాడు, వచ్చి హెల్ప్ చెయ్యి అని 4 times సంథింగ్ అడిగితే నేను చేయను అన్నావు. తర్వాత ఎందుకు ఉండదు చేయమన్నదాన్ని నాకు రాదు వెళ్ళి నీకు ఫుడ్ ఏమని చెప్పాడంటే అప్పటికి శ్రీరాము నువ్వు ఫుడ్ చేసుకుంటే షన్ను దగ్గరికి వెళ్ళి సిరి దగ్గరికి వెళ్ళి నాకు నువ్వు అని చెప్పావా? మనకు ఫుడ్ పెట్టరు అంట. మనకి అన్న వర్డ్ యూజ్ చేయకపోయినా అది ఎలా ఉందంటే అలాగే ఉంది. మనకి ఫుడ్ పెట్టను ఇంక ఇదిలా అమ్మ బాబోయ్. అదొక మనకి ఈరోజు అంతా అదే చూపించారు. కెప్టెన్ అయ్యేసరికి వీళ్ళకి కొమ్ములు కెప్టెన్ అంటే అలాగే ఉంటారు, తను చెప్పింది చేసే చేయాలి చేయకపోతే చేయాలి. అంతేగాని దానికి ఒక పంచాయతీ పెట్టి ఒకరి మీద ముగ్గురు కలిసి ఒక్కసారిగా శ్రీరామ్ మీద పడి ఇంకా శ్రీరామ్కి ఎట్లా యానిమాస్టర్ సపోర్టివ్ ఇచ్చారు. సపోర్ట్ ఏంటంటే ఒకసారిగా అందరూ ఒకసారిగా మాట్లాడుతుంటే కొంచెం తీసుకోలేరు కదా ఎవరైనా. చాలా అంటే చాలా ర్యాష్గా మాట్లాడాను. షన్ను అయితే సిరి అంత ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ ఒక మాట నచ్చలేదని ఇన్వాల్వ్ అయింది. షన్ను అయితే జెస్సీ అయితే మీ రోజు ఎందుకు అంత ఇది చూపించారు, అంత ర్యాష్గా అంత అగ్రెసివ్గా మమ్మల్ని ఏదో కార్నర్ చేశారు. మీకు కార్నర్ అయిపోయి మీరు చేసుకుంటున్నారేమో, వాళ్ళైతే ఎప్పుడు చేయలేదు ఎందుకంటే వాళ్ళైతే కలిసే ఉండరు. అండ్ ఇంకోటి సన్నీ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడినప్పుడు సన్నీ భలే చెప్తాడనమాట. ఇక్కడ ఏంటంటే కొంతమంది నామినేషన్స్ గురించి మాట్లాడారు, కొంతమంది నెక్స్ట్ ఏం జోక్ వేయాలో వాళ్ళు మాట్లాడుతుంటారు, కొంతమంది ఈ పాయింట్లో ఉన్న వాళ్ళు అదే ఉండి వాళ్ళ మెంటల్. దట్స్ రియల్లీ గుడ్ అబ్బా. సన్నీ గేమ్ మాత్రం బాగా ఆడుతున్నాడు. అండ్ ఇంకేంటంటే ఇంకా అదే వాళ్ళు అలా గొడవ పడుతూ ఉన్నప్పుడు ఇంకా యానిమాస్టర్ మధ్యలో మాట్లాడడానికి వస్తే జెస్సీ ఇంకా ఇప్పుడు నాదా తప్పు అంటున్నారు అనగాలి ఇంకా యానిమాస్టర్కి మాట్లాడాలని ఇది పోయి నీ దండం పెట్టుకొని వెళ్ళిపోయింది. ఈ మధ్యలో రవి అంటే ఇప్పుడు ఏంటి నీ తప్పంటే నువ్వేం చేస్తావు అన్నాడు. అప్పుడు మాట్లాడి అని మామూలుగా చెప్తున్నాడు అనమాట. ఇంకా శ్రీరామ్కి మండిపోయి మామూలు కాలేదు, ఎందుకంటే అనేది జెస్సీ నీ షన్ను మధ్యలో వచ్చి ఫ్రెండ్స్ నేను సపోర్ట్, అసలు నీకు మొత్తం ఏం జరిగిందో తెలియదు. అలా మిడిల్లో వచ్చి నీ ఫ్రెండ్ అయితే సపోర్ట్ ఇవ్వచ్చు, స్టాండ్ తీసుకోవచ్చు, కానీ తప్పు లేని వాళ్ళ దగ్గర తప్పు అని చెప్పడం చాలా అగ్రెసివ్. అండ్ చివరికి వచ్చేసరికి ఫుడ్ దగ్గర కూడా ఫుడ్ తినకుండా వాళ్ళు ముగ్గురు కూర్చుంటారు. యానీ మాస్టర్ వచ్చి ఇక్కడ ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. యానీ మాస్టర్ వచ్చి ఫుడ్ తినండి అని అడుగుతారు కదా, రండి ఎందుకు ఫుడ్ మీద అలగటం అయితే సంథింగ్ ఇలా అలిగిన తర్వాత ఇంకా తిననని వాళ్ళు నెట్టేసి చెప్పినప్పుడు వెళ్ళిపోయినాక షన్ను ఒక మాట అంటారు, ఏంటంటే ఎందుకు వీళ్ళు జనాలు చూడాలన్నా మనల్ని ఎప్పుడు అడిగారు అంటే ఫుడ్ మీద అలిగింది మీరు ఈరోజు. అండ్ రోజు అడగాలనేది ఇంకా తనకు అదే ఒపీనియన్ ఉందేమో, నన్ను వీళ్ళు కార్నర్ చేశారు నాకు ఇలా బండి నామినేట్ అని. అది చాలా అంటే చాలా రాంగ్. తన గేమ్ మీద తనే స్పాయిల్ చేసుకుంటున్నాడు అనిపించింది. ఎందుకంటే వంట చేసింది ఆవిడ, తినమని రమ్మంటాను తప్పే ఉంది, దానికి మళ్ళీ ఒక పాయింట్ వదలటం ఇట్స్ రియల్లీ బ్యాడ్ అబ్బా. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మళ్ళీ శ్రీరామ్ వచ్చి నోట్లో పెట్టడానికి వచ్చినప్పుడు జెస్సీ చేసిన అతి చూస్తే నాకు అసలు మండిపోయింది. ఎందుకు వచ్చి నోట్లో పెడుతున్నారు, తన మిస్టేక్ లేదు. సరే తను కెప్టెన్ కాబట్టి ఒక మాట అనొచ్చు, దానికి మీరు చేసి ఇక్కడ షన్నుకు పెడుతుంటే షన్ను ఇంకా తీసుకొని థ్యాంక్స్ అంటాం. కొన్ని ఏంటంటే మూమెంట్స్ మనం తగ్గొచ్చినప్పుడు వాళ్ళంతా చూసినప్పుడు ఇంక తర్వాత శ్రీరామ్కు యాటిట్యూడ్ శ్రీరామ్ కూడా చూపిస్తాడు ఈజీగా. నాకైతే ఈరోజు బాగా నచ్చింది ఎవరు అంటే శ్రీరామ్ అండ్ యానీ మాస్టర్ ప్రతి దాంట్లో మాట్లాడి పాయింట్ తీసుకోవటం. వీళ్ళు కూడా కొంచెం లెగిచి మాట్లాడుంటే బాగుండేది, ఎందుకంటే వీళ్ళు మాట్లాడే పాయింట్స్ కరెక్ట్గా ఉంటాయి అండ్ క్లియర్గా మాట్లాడతారు కాబట్టి. నచ్చని వాళ్ళైతే జెస్సీ అస్సలు నచ్చలేదు. షన్ను కూడా ఏంటి తీసుకోలేక అంతమంది ఒకసారిగా వేసేసరికి మేబీ వేరే ట్రాన్స్లో ఉండి కొంచెం అలా బిహేవ్ చేశాడేమో, ఎందుకంటే బేసిక్గా షన్ను అలా బిహేవ్ చేయడు, లేకపోతే తన గేమ్ స్టార్ట్ ఏదేదో అన్నాడు కదా. మరి చూద్దాం, వాళ్ళ ఫ్యాన్స్ అయితే నన్ను తిట్టుకోండి ఏదైనా చేసుకోండి. ఒకటి
మళ్ళీ 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 ఎన్నిసార్లైనా చెప్తాను, నేను బిగ్ బాస్నే ఇష్టపడతాను, వాటిలో ఉన్న కంటెస్టెంట్స్ ఇష్టపడతాను. ఎందుకంటే నేను ప్రీవియస్ ఎపిసోడ్లో నేను శ్రీరామ్నే అగ్రెసివ్ యాటిట్యూడ్ అని తిట్టిన ఉంది. కానీ ఈ రోజు ఎపిసోడ్లో నాకు శ్రీరామ్ నచ్చాడు, షన్ను నచ్చలేదని చెప్పాను. లైక్ జెస్సీ షన్ను నచ్చలేదు. ఇన్ ద సేమ్ వే జెస్సీ ప్రైజింగ్ది కూడా వీడియో ఉంది. లైక్ నేను ఎపిసోడ్ ప్రకారంగా బిగ్ బాస్ నాకు చూపించింది, దాన్ని బట్టే నా రివ్యూ ఉండిద్ది. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడొద్దు. అంతేగాని కామెంట్స్ మెసేజెస్ ఇలాంటి పెట్టద్దు ప్లీజ్. అంటే లైక్ వల్గర్ మెసేజెస్ మీరు సపోర్ట్ ఇవన్నీ వద్దు. నేను ఎందుకంటే మళ్ళీ చెప్పేది అదొకటే. పోయి అన్ని వీడియోస్ చూసొచ్చి మీరు అదే మాట అంటే నిజంగా తీసుకుంటాను ఆ మాట. నేను నిజంగా వెళ్ళి చేస్తాను. బట్ ఒక వీడియో చూడంగానే మీరు ఇలా అంటే అది ఎవరికి మంచిది కాదు. అందుకే చెప్తున్నాను. దట్స్ ఇట్ గైస్ అండ్ బై, టేక్ కేర్, గుడ్ నైట్.